ఏదైతే ఉందో దాన్ని సాధించే ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ అంటే గ్రామాలలో ఉండే మౌలిక సదుపాయాలు కానివ్వండి, సుపరిపాలన కానివ్వండి, ఇవన్నిటినీ కూడా అత్యున్నత స్థాయిలో తీసుకురావడానికి ఆయన ఈ 2 సంవత్సరాలుగా ఎంతో కష్టపడుతూ ముందుకు వచ్చారు. కనుక గత ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 24వ స్థానంలో అంటే అట్టడుగు స్థానంలో ఉండేది. కానీ అలాంటిది మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల గడవక ముందే శ్రీ నరేంద్ర మోడీ గారి తరఫున ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో 5 స్థానాలు అంటే 5 అవార్డులు 5 విభాగాల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వహిస్తున్న మన పంచాయతీ శాఖ అవార్డులు సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయం. దీనిలో తీసుకుంటే కనుక సుపరిపాలనలో మొదటి స్థానంలో నిలిచాం మనం. మరీ ముఖ్యంగా మహిళా స్నేహపూర్వక పంచాయతీలో మొదటి స్థానంలో నిలిచాం. అదేవిధంగా పేదరిక నిర్మూలనలో 2వ స్థాయిలో నిలిచాం మనం. దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనలో 3వ స్థానం, ఉత్తమ మండలంలో 3వ స్థాయిలో నిలిచాం. అంటే 5 కేటగిరీల్లో జాతీయ అవార్డులు సాధించిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. మరి ఈ ఘనతని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయడం కోసం మరీ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని సాధించడానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకి నిధులు కేటాయించిన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం.